హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అభి ఇన్ఫో. అయితే చాలామంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు, అన్న మాకు డబుల్ బెడ్రూమ్ వస్తుందా లేక ఇందిరమ్మ ఇల్లు వస్తుందా చెప్పండి అన్న. మరి ప్రజాపాలనలో అప్లికేషన్ పెట్టుకున్నాం, మరి దాంట్లో వస్తుందా లేక ఇదివరకే డబుల్ బెడ్రూమ్ అప్లై చేసాం, లేకపోతే దాంట్లో ఇస్తారా, మరి లేదా రేషన్ కార్డు అప్లై చేసాం కొత్తది, రేషన్ కార్డు వచ్చిన తర్వాతనే అప్లై చేయాలా మళ్ళా అని చెప్పేసి డౌట్స్ అయితే అడుగుతున్నారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు క్లియర్గా, ఎవరైతే ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లై గ్రీన్లో ఉండి డబుల్ బెడ్రూమ్ రానివారు, ఇది ప్రభుత్వం ఒకవేళ ఫోర్త్ ఫేజ్ తీస్తే మాత్రం వారికైతే వస్తుందండి. ఒకవేళ వారికి ఫోర్త్ ఫేజ్ లేదు, వారికి రాలేదు అనుకోండి, ఖచ్చితంగా మీరు ఇందిరమ్మ స్కీమ్కు అప్లై చేసి ఉంటే మాత్రం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ కింద మాత్రం వాళ్ళు 5 lakhs అనేది ఇస్తారు. దాని ద్వారా అయితే ఇల్లు అయితే కట్టుకోవచ్చు. స్థలం లేని వారికి ఎలా అంటే వాళ్ళే స్థలం కూడా ప్రొవైడ్ చేస్తారు, ఆ స్థలంలోనే ఇల్లు అయితే కట్టుకోవాలి. అయితే మొదటి ఫేజ్లో మాత్రం ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ అయితే ఒక కాన్స్టెన్సీకి 3000 ఇండ్లు అయితే ఇస్తామని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఈ స్కీమ్ అయితే పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇదైతే మనకున్న పూర్తి సమాచారం. అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి.